అబ్బా! మా అమ్మమ్మ చేసే కొబ్బరి పప్పు చేయమని ఎప్పటినుంచో అడుగుతుంటే ఇప్పుడు చేసింది. ముందు కందిపప్పును ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత 5-6 గ్రీన్ చిల్లీస్‌ని, ఆ తర్వాత లాట్స్ ఆఫ్ గ్రేటెడ్ కోకోనట్ తురిమిన కొబ్బరిని వేసుకొని 5-8 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్నీ కలవాలి మీ ఫ్లేవర్స్ అన్నీ. ఇప్పుడు తాలింపు. ఏ కూరకైనా ఫస్ట్ మనకి టేస్ట్నిచ్చేదే తాలింపు. వెల్లుల్లిని ఎర్రగా కాలనిచ్చాక పచ్చనపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, తర్వాత కొంచెం కరివేపాకు, ఇంగువ ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు మన పప్పును కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఆవకాయ, పప్పు, అన్నం, నెయ్యి కలిపి తింటే ఆహా!